రైట్గా తూరి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాప కనిపించకుండా పోయే నెల రోజులు అవుతున్నటువంటి సందర్భంగా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 8 బృందాలు పాప కోసం గాలుస్తున్నాయని, బాపట్ల, ఆదిలాబాద్, ఒరిస్సాలోనూ కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఇక జ్ఞానేశ్వరిని ఎవరైనా తీసుకెళ్లి ఉంటే గనక పోలీసులకు అప్పగించాలని, ఎలాంటి కేసులు పెట్టమంటూ కూడా హామీ ఇచ్చారు. పాప కనిపించకుండా పోయినప్పటి నుండి ఈ రోజు వరకు అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నా పోలీసులకు చిన్నారి తల్లి భవాని ధన్యవాదాలు తెలియజేశారు. నాకు మీడియా ముందు స్టార్టింగ్లో నా మాటలు మీరు చూడొచ్చు. తెలిసింది కొంత, తెలియంది కొంత. ఏమేమి మాట్లాడాలో, అసలు ఎలా మాట్లాడాలి, ఎవరికి సమాధానం ఎలా చెప్పాలి, ఎవరు వస్తే ఎవరిని ఎలా మాట్లాడాలి నాకు తెలీదు. నాకు ఇవన్నీ కొత్త. అయినా సరే నేను ఏం మాట్లాడానో అన్నీ పట్టించుకోకుండా నా దగ్గరకు వచ్చి నాకు ధైర్యం చెప్పి ప్రతిరోజు ఎస్ఐ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఎస్ఆర్ కానీ నలుగురు ఎవరైతే కొంచెం హై సార్లు ఉన్నారో వాళ్ళ నలుగురు వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు ఇంత భరోసా ఇచ్చి నాకు ఇంత ధైర్యాన్ని కల్పించిన నిజంగా డిపార్ట్మెంట్కి అయితే హెడ్సప్ చెప్పొచ్చు. నిజంగా ఈ కేసుని ఇంత స్ట్రిక్ట్గా తీసుకొని ఇంత గాలింపు చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఏమనుకున్నామంటే ఒక 2-3 రోజుల్లో లేదంటే ఒక 1 రోజుల్లో ఇదంతా చేసి వదిలేస్తారేమో, ఇంకా మా పాప రాదేమో అని అనుకున్నాం. మేము అనుకున్నట్టు కాకుండా ఇంకా పర్లేదమ్మా, మీకు ధైర్యం, మేము ఎలాంటి ఏ పరిస్థితుల్లో అయినా సరే నీకు నేను ధైర్యంగా ఉన్నానమ్మా అని సార్లు చెప్పారు. ఎవరు లేరు, పాప ఒంటరిగా ఉందని తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదా పిల్లలు లేని వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు. తీసుకెళ్ళిన వాళ్ళు పని ఎవరికైనా డబ్బులు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆస్తూనైనా తీసుకెళ్ళి ఉండొచ్చు. ఈ ప్రాబిలిటీ ఒకటి ఉంది. యానిమల్ క్యాచింగ్ అయినా ఉండాలి. మనకి యానిమల్ క్యాచ్ చేసి రిమైన్స్ ఏమైనా ఉండాలి కాబట్టి అవేం దొరకలేదు కాబట్టి దాన్ని మనం దాన్ని పక్కన పెట్టి ఇంకా ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు అనే దాని మీద సెర్చింగ్ చేస్తున్నాం. అన్ని యాంగిల్స్లో అది కూడా ఏదో ఒక క్లూ వస్తే తీసుకెళ్ళిపోయిన అప్పచెప్పుంటే వాళ్ళు తీసుకొచ్చి తీసుకొస్తే నో కేసు. వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. ఎవరు